హలో ఆల్, వెల్కమ్ టు హరిలో రంగహరి. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్ హోటల్కి తీసుకువెళ్తున్నాను. దట్ ఈస్ షెరిటన్. సో మాకిప్పుడు వింటర్ బ్రేక్ నడుస్తుంది, అందుకని మేమందరం కలిసి షెరిటన్ హోటల్కి వెళ్తున్నాము. మీరు కూడా ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని విజువలైజ్ చేయాలని బిహైండ్ ద కెమెరా నేను చాలా కష్టపడుతున్నాను, కాబట్టి నా కోసం చిన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए, कि जैसे तुझको बनाया गया. సో ఇట్లా మా ఆయన పాటలు పాడుతూ ఉంటే మేము వింటూ హోటల్కి వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇటు కార్నర్కి ఒక పిరమిడ్ షేప్లో ఉంది, అదే మేము ఇప్పుడు వెళ్ళబోయే షెరిటన్ హోటల్. హోటల్కి వెళ్ళే దారి అంతా కూడా ఇట్లాగా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం హోటల్ దగ్గరికి వచ్చేసాము. ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ దోహా. సో ఇక్కడికి మేము 2 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము. సో దిస్ ఈజ్ ద షెరిటన్ హోటల్. బయట నుంచి చూడ్డానికి పిరమిడ్ షేప్లో ఉంది, బట్ లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద హోటల్ టూర్. Welcome. Welcome. Yeah, Srikanth and family. Hi, welcome. Yeah, welcome. Hi. Yeah. సో హోటల్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ బ్యాగ్ చెక్ ఇన్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక ఫ్లవర్ అరేంజ్మెంట్ ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఇవన్నీ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ అంట. అసలు మెరూన్ కలర్లో, వైట్ కలర్లో ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయా అని అనిపించింది. అప్పుడప్పుడు మనం కూడా లైఫ్ నుంచి కొంచెం చిన్న బ్రేక్ తీసుకొని ఇట్లాంటివన్నీ చూస్తే మనకు కూడా ఫ్రెష్ థాట్స్ వస్తాయి. This is Goa, Qatar authentic. I want that. Take your. వెదర్ చాలా కూల్గా ఉంది. సో అక్కడ ఏమైనా టీ సర్వ్ చేస్తున్నారేమో అని వెళ్ళాను. బట్ వచ్చిన గెస్ట్స్ అందరికి ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో ప్రీమియం క్వాలిటీ డేట్ సర్వ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు ట్రెడిషనల్ డ్రింక్ గోవా అని ఒకటి సర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఖతార్ కింగ్ని పరిచయం చేస్తాను రండి. ఈయనే షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ. ఈ హోటల్ని ఇనాగరేట్ చేసింది 1979లో బై షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ. ఇక్కడ ఇంకొక ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయన ఇప్పుడు కింగ్ వాళ్ళ ఫాదర్. ఇక్కడ ఒకసారి నిల్చోండి. ఇప్పుడు మనం రూమ్ దగ్గరికి వచ్చేసాము. మాకు అలాట్ చేసిన రూమ్ నెంబర్ 218 అండ్ మా ఫ్రెండ్ వాళ్ళది కూడా పక్కనే 219. సో లెట్స్ గో ఇన్ టు ద రూమ్. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద మిర్రర్ ఉంది. మనం ఎక్కడ చూసినా రూమ్లో ఎక్కువ మిర్రర్స్ ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడ మిర్రర్ కనిపిస్తే అక్కడ ఆగిపోయి చూసుకోవడం అలవాటు. సో మా మమ్మీ కూడా చిన్నప్పుడు అనేది, ఈ మిర్రర్కి హాఫ్ దాకా నీ హైట్ దాకా పెయింట్ వేయించేస్తానని. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చారు నాకు. మిర్రర్లో చూడంగానే అందరి ఫీలింగ్ ఇలాగే ఉంటుంది కదా.
ఇక్కడ ఒక స్లైడింగ్ డోర్ ఉంది. దాంట్లో మనకి హోటల్ రూమ్‌లో యూజ్ చేసుకునే వస్తువులన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఐరన్ బాక్స్, ఐరన్ స్టాండ్ అండ్ చిన్న లాకర్ గూడా అవైలబుల్ ఉంది. ఇంకా వాళ్ళు రూమ్‌లో ఇచ్చినవైతే కాఫీ మేకర్, ఒక చిన్న ఎఫ్ఎం అండ్ ఒక ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చారు. నౌ లెట్స్ గో అండ్ సీ ద మోస్ట్ ఎక్సైటెడ్ థింగ్. ఎప్పుడైనా బాల్కనీ వ్యూ అంటే నాకు చాలా ఇష్టము. సో దిస్ ఈజ్ ద బ్రెత్ టేకింగ్ బాల్కనీ వ్యూ. ఈ హోటల్ చూస్తే ఒక ఆక్టోపస్ లాగా అనిపించింది. ఎక్కడ చూసినా దేర్ ఆర్ మల్టిపుల్ వాక్వేస్ టు యాక్సెస్ ద బీచ్. అన్నీ చూసేసాం కదా, ఇప్పుడు వాష్రూమ్ కూడా ఒక లుక్ వేసేసి వద్దాం. సో ఇది కూడా మంచి రాయల్ లుక్ ఉంది. ఇక్కడ మనకి కావాల్సిన వస్తువులన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకు అంతా గోల్డ్ ఫ్రేమింగ్ ఉంది. నెక్స్ట్ ఈజ్ ద ఫుడ్ ఫెస్టివల్. మనసుతో పాటు పొట్ట కూడా నిండిపోతుంది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే వీళ్ళ బఫెట్లో. నేను ఓన్లీ ఐ థింక్ నేను డెజర్ట్స్ ఒకటే కవర్ చేసినట్టున్నాను. సో కింద ఉందన్నమాట బఫే. ఇంకా లేట్ చేయకుండా కిందకి వెళ్ళిపోయి వెరైటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కిడ్స్ ఎమ్యూనిటీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కిడ్స్కి సపరేట్ డైనింగ్ ఏరియా ఉంది అండ్ సపరేట్ పూల్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కిడ్స్కి. అసలు డిఫరెంట్ స్టార్టర్స్ ఉన్నాయి, బర్గర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళు డిస్ప్లే కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఎవరైనా మాస్టర్ చెఫ్కి ఇట్లా వెళ్ళాలనుకుంటే ఇట్లాంటి హోటల్స్ విజిట్ చేస్తే వాళ్ళకి ప్రజెంటేషన్ స్కిల్స్ అవన్నీ కొంచెం ఐడియా ఉంటాయి అనిపించింది. అండ్ ఇక్కడ డోనట్స్ కూడా ఇట్లా స్టాండ్లో కాకుండా ఇట్లాగ ఒక డిస్ప్లే బోర్డ్లో హ్యాంగ్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ థాట్ఫుల్. అండ్ ఇక్కడ చూడండి అసలు అన్నీ ఉన్నాయి. పాప్కార్న్ ఉంది అండ్ చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. అండ్ ఇప్పుడు మనము ద రియల్ బ్యూటీ ఆఫ్ దిస్ హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. దట్ ఈస్ బీచ్ అండ్ పూల్. పూల్కి వెళ్ళే దారంతా కూడా ఫుల్ గ్రీనరీ ఉంది. అన్నీ మనకు తెలిసిన చెట్లు ఉన్నాయి. మందార చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఉన్నాయి, పామ్ ట్రీస్ ఉన్నాయి. పూల్కి అయితే వచ్చేసాము. కిడ్స్ అందరూ ఫుల్ ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్న మూమెంట్ ఇది. ఇక్కడున్న పూల్స్ అన్నీ టెంపరేచర్ కంట్రోల్ పూల్సే. బట్ వెదర్ చల్లగా ఉండడం వల్ల ఎక్కువసేపు పూల్లో ఉండలేకపోయారు. ఈ పూల్ కాకుండా ఇంకో పూల్ ఉంది, దట్ ఈస్ హైడ్రా పూల్. దాంట్లో వాటర్ వామ్గానే ఉన్నాయి. బట్ అది కిడ్స్కి అలౌడ్ కాదంట. వాళ్ళ హార్ట్ రేట్ పెంచుతుందని అక్కడ నుంచి గెట్ అవుట్ అన్నారు. బట్ అడల్ట్స్కి అయితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుందంట అండ్ బాగా రిలాక్స్ అవ్వచ్చు దాంట్లో. ఆదర్శ్ ఏం చేస్తున్నారా? ఆదర్శ్ నువ్వేనా మర్మేడా? ఇప్పుడు మనం బీచ్ వ్యూ చూడ్డానికి వెళ్దాము. పూల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇట్లా వాక్వే ఉంటుంది. ఇక్కడ డిక్ చిక్ డీజే అవుతుంది.
ఇక్కడ కొన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, బోట్ రైడ్స్ లాంటివి. అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా బెస్ట్ డీల్స్ ఉన్నాయి. ఫుల్గా తిరిగిపోయి అలసిపోయాము. సో అందుకని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ వ్యూ చూడడానికి రెడీ అయిపోయాము. ఇక్కడ బ్యాక్ సైడ్ మాకు ఒక యుద్ధం జరుగుతుంది. ఎందుకు? చూద్దాం రండి. అది ఎఫ్ఎం సాంగ్ రా, నీకు కావాల్సింది అది ప్లే అవ్వదు. లుక్ ఎట్ హియర్ ఆదర్శ్. Pushpa song came at the morning. వావ్, Sami adventure. ఓకే. Others, అల్లరి ఎక్కువ అవుతుంది ఆదర్శ్ నీకు. I hate it. అది తిప్పు, నీకుంటది మీ డాడీ చేతిలో. టామ్ అండ్ జెర్రీకి 2 హ్యూమన్ ఫేసెస్ ఇస్తే అది వీళ్ళిద్దరే. వావ్, లుక్ ఎట్ ద హోటల్ నైట్ వ్యూ. అండ్ అక్కడ ఒక అమ్మాయి ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నైట్ ఇట్లా అందరం లేడీస్ కలిసి బయటకు వచ్చి ఇట్లాగ బయట వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డే. నైట్ పిక్చర్స్ అయితే అసలు పెయింటింగ్స్ లాగే ఉన్నాయి. ఐఎమ్ ఏ మార్నింగ్ పర్సన్ అండ్ మార్నింగ్ 6-6:30 టైంకి ఈ హోటల్కి జస్ట్ సన్ రైజ్ వ్యూ కోసమే వెళ్ళొచ్చు. ఆదర్శ్, యు లైక్ ఇట్? No, close the door. What? హాయ్ చెప్పు ఇప్పుడు. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, 2 బాయ్స్ ఉంటే ఇట్లాంటి అల్లరే ఉంటుంది. వాళ్ళకి బెడ్, సోఫా ఇట్లాంటివన్నీ కనిపిస్తే తొక్కాలనిపిస్తుంది తప్పితే పడుకోవాలనిపించదు. నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ చేయడానికి చాలా టైం ఉంది. అందుకని మంచిగా రెడీ అయ్యి ఇట్లాగా ఫొటోస్ దిగడానికి వచ్చాము. కిడ్స్ నెక్స్ట్ డే కూడా బీచ్లో దిగడానికి రెడీగా ఉన్నారు. బట్ బయట అవుట్డోర్ గేమ్స్ ఉంటే వాటిలో బిజీ అయిపోయారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఖతార్ వస్తే ఈ హోటల్కి వచ్చి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.